ఏపీలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్స్ కు ఈవీఎంలను తరలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ చుట్టూ సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పర్యవేక్షణ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని నివారించేందుకు ఫైర్ ఇంజిన్స్ ఏర్పాటు చేశారు. విద్యుత్ కోత సమస్యలు లేకుండా ప్రత్యేక జనరేటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. మొదటి లేయర్లో సిఐఎస్ఎఫ్ సిబ్బంది, 2-3 అంచెల్లో రాష్ట్ర పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తారు. మొత్తం స్ట్రాంగ్ రూమ్స్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు అధికారులు. విశాఖలో స్ట్రాంగ్ రూముల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా, పవర్ కట్ సమస్యలు లేకుండా జనరేటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 అంచెల భద్రత ఉంటుందని సిపి చెప్పారు. మొదటి లేయర్లో సిఐఎస్ఎఫ్ సిబ్బంది, 2-3 లేయర్లో రాష్ట్ర పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఉంటుందంటున్న సిపి రవిశంకర్తో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరుస్తున్నారు. మనతో మాట్లాడడానికి నగర పోలీస్ కమిషనర్ సార్, అట్లాంటి భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరుస్తున్నారు. ఎస్, పోల్డ్ ఈవీఎంస్ ఏదైతే ఉందో అంతా కూడా క్షేమంగా వచ్చేసింది. ఇప్పుడు మన కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఉందో, ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో అంతా కూడా ఈరోజు వెళ్ళి చూడటం జరిగింది. దీనికి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ప్రకారంగా 3 టైర్ సెక్యూరిటీ అంటారు దాన్ని. ఫస్ట్ ద ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో అదంతా కూడా సెంట్రల్ బలగాలు వాళ్ళు రక్షిస్తారు. ద నెక్స్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ బై ది ఆర్మ్డ్ స్పెషల్ పోలీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దీని పైన పెరిమీటర్ సెక్యూరిటీ అంటారు, దాంట్లో సివిల్ పోలీస్ వాళ్ళందరూ కూడా పెట్రోలింగ్ అన్నీ చేస్తారు. సో ఈ విధంగా 3 టైర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళి చూడటం జరిగింది. రిజిస్టర్స్ ఉన్నాయా లేదా, తర్వాత వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళందరిది కూడా వీడియోగ్రాఫ్ చేయాలా. ద పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళ వీడియో కెమెరా ద్వారా వీడియో తీయాలి వచ్చేవాళ్ళు అందరిది కూడా. తర్వాత రిజిస్టర్స్ కూడా ఎంట్రీ అంతా పెట్టాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్, బ్రీఫింగ్ అంతా కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. సార్, అంటే ఫలితాలకి ఇంకా చాలా రోజులు ఉంది, దాదాపు 20 నుంచి 22-23 రోజులు ఉంది. అట్లాంటి భద్రతతో పాటు వివిధ అధికారుల శాఖల సమన్వయం ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇప్పుడు క్యాండిడేట్స్కి ఇచ్చిన సెక్యూరిటీ ఏదైతే ఉందో అదంతా కూడా కంటిన్యూ అవుతుంది. క్యాండిడేట్స్కి ఇచ్చిన సెక్యూరిటీ అదొకటి. అది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, కీన్ కంటెస్ట్ ఎక్కడైతే జరిగిందో అటువంటి ప్లేసెస్లో, అటువంటి కాన్స్టిట్యుయెన్సీస్లో మా పికెట్స్ అన్ని కూడా పెట్టినాము. ఏది పోలీస్ బలగాల్ని అక్కడ ఉంచినాము. స్పెషలీ ఆర్మ్డ్ ఏపీఎస్పీ అంటారు కదా, వాళ్ళందరినీ కూడా అక్కడ ఉంచడం జరిగింది. అది కాకుండా పెట్రోలింగ్ అన్ని కూడా నిర్వహిస్తున్నాము. మా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కూడా అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టు దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ అదంతా కూడా గ్యాదర్ చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్లో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు? అట్లాంటి చోట అట్లాంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు? స్ట్రాంగ్ రూమ్లో అన్నీ కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అది 24/7 పనిచేస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా అదనపుగా ఈ వీడియో కెమెరాస్ కూడా కలెక్టర్ గారు ఇస్తారు వీళ్ళు సిపిఎంఎఫ్ వాళ్లకు. సో వాళ్ళు వెళ్ళే వాళ్ళందరిది కూడా ఇది వీడియో రికార్డింగ్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. రిజిస్టర్స్లో కూడా ఎంట్రీ అంతా ఉంటుంది. ఈ విధంగా గట్టి సర్వేలెన్స్ మాత్రమే కాదు, బట్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ 3 టైర్ సెక్యూరిటీ విల్ ఆల్సో బి దేర్. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్లో పవర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కరెంట్కి సంబంధించి ఎస్ అదంతా కూడా ఆల్టర్నేట్ జనరేటర్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆల్టర్నేట్ పవర్ సప్లై కూడా, అండ్ ఏడీస్ ఎలక్ట్రిసిటీ వీళ్ళందరూ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏపీపీడీసీఎల్ వాళ్ళు కూడా రాయడం జరిగింది టు ఎన్ష్యూర్ 24/7 కరెంట్ సప్లై ఇన్ ది స్ట్రాంగ్ రూమ్ స్టోరేజ్ ప్లేసెస్. థ్యాంక్ యూ సార్. ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలతో పాటు విద్యుత్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగారు చిట్ NTV విశాఖ నుంచి.